ఆంధ్ర యూనివర్సిటీ ఒక యుద్ధ రంగంలో మారింది. ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ ఒక సైడు, ఇటు సైడు ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, లెఫ్ట్ రైట్ ఇద్దరు కొట్టుకుంటున్నారు. ఎందుకు కొట్టుకుంటున్నారు అని పక్కన పెడితే, నేను ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థిగా అక్కడి నుంచి డిగ్రీ పట్టభద్రుడిని బీఎస్సీ కంప్యూటర్స్ చేశాను. ఓకే, మీ అందరికీ ఒక విషయం చెప్తాను. దేశాన్ని కాపాడే ప్రియమైన విద్యార్థులారా, ఒకవైపు ఏమో మతాన్ని కాపాడే విద్యార్థులు, ఒకవైపు ఏమో విద్యార్థులను కాపాడే విద్యార్థులు. మీరందరూ ఒకసారి కళ్ళు తెరుచుకొని ఈ వీడియోని చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్నవి చైనీస్ హ్యూమనాయిడ్ రోబోలు. ఇవి యూనిటరీ G1 R1 సిరీస్తో మనిషికి 5 నుంచి 8 లక్షల రూపాయల రేట్లో లభిస్తున్నాయి. మనిషి చేసే ప్రతి పని ఇవి చేస్తున్నాయి. మీరు కొంచెమైనా ఇంకిత జ్ఞానంతో చూడండి. అసలు మీరు ఎందుకు కొట్టుకుంటున్నారో మీకైనా తెలుసా? చైనా 2025లో వాళ్ళ పండగ ఫిబ్రవరిలో వచ్చే న్యూ ఇయర్ పండగ రోజు రోబో షో చేసింది. ఆ రోబోలు ఇలా కదులుతుంటే నేనే టిక్టాక్ వాడుతుంటానమాట. చూసి నవ్వుకున్నాను. మేడ్ ఇన్ చైనా, వాళ్ళకి అంత సీన్ లేదులే అని, హ్యూమనాయిడ్ రోబోకి అంత సీన్ లేదనుకున్నాను. కానీ 2026 వచ్చేసరికి వాళ్ళు అప్గ్రేడ్ చేసి హ్యూమనాయిడ్ రోబోని మార్కెట్లో దించారు. అది మనిషి చేసే ప్రతి పని చేస్తున్నాయి. ప్రతి పని గుర్తుపెట్టుకోండి. ఆ రోబోలకి గనక గన్ ఇచ్చి బార్డర్లో నించో పెడితే మన పరిస్థితి ఏంటి? రోబోలు చాలా చవకగా మార్కెట్లో ఇస్తున్నాయి. 100 మంది చేసే పని దానికి ఇస్తే అది చేసేస్తుంది. దేశం ప్రపంచం పరుగులు పెడుతుంది. మీరు ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? మీది కాదా ఈ దేశం? మీది కదా బాధ్యత. ఇప్పుడు మీరు చేస్తున్న యుద్ధం ఎవరి కోసం, దేనికోసం ఒకసారి చెప్పండి. ఓకే, ఈ మాట వినండి. భారతదేశం పక్కన పెడితే చైనా $800 బిలియన్ చదువు కోసం పెట్టుబడి పెడుతుంది. పెట్టుబడి ఎందుకు పెడుతుందంటే విద్యావంతుల్ని తీస్తే దేశం బాగుపడుతుందని చైనాకి తెలుసు. ఓకే, తర్వాత అమెరికా $1000 బిలియన్ పెట్టుబడి పడుతుంది. చూడండి, విద్యావంతులు తయారవుతారు. మన దేశం ఎంత పెట్టుబడి పడుతుంది? ముక్కులో పక్కు అంతా $15 బిలియన్ 2026లో పెట్టుబడి. మన బడ్జెట్ ఎంత తక్కువ. అందులోనూ రాజకీయ నాయకుల చేతిలో తడిపి, మంత్రుల చేతిలో తడిపి మన దగ్గరకు వచ్చేది కంటిలో పుసంత. ఆ పుసులోని ఇప్పుడు మీరు ఆంధ్ర యూనివర్సిటీలో మనం చదువుకోగలుగుతున్నాం. దేశాన్ని కాపాడే మీ ఆర్ఎస్ఎస్ కానీ, ఏబీవీపీ వాళ్ళు కానీ, ఇటు సైడ్ విద్యార్థి సంఘాలను కాపాడే ఎస్ఎఫ్ఐ కానీ, ఏఐఎస్ఎఫ్ కానీ మీకు చేతులైతే నమస్కరిస్తున్నాను. దేశాన్ని ముందుకు తీసుకెళ్లాల్సింది మీరే. పూర్తి వీడియో మీకోసం ప్రపంచ యాత్రికుల్లో పెట్టాను. ఇక్కడ చెప్పడం అవ్వదు, అంత పెద్ద వీడియో. దయచేసి చూడండి. దేశాన్ని ముందుకి, ఈ గొడవలు ఆపి దేశాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా ఒక ప్రపంచ యాత్రికుడిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను.